హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వామి వివేకానంద ట్రేడింగ్ ఐడియాస్. ఈరోజు మనం ఈ పేరుని మార్చడం జరిగింది. లాంగ్ టైం తర్వాత మళ్ళీ మనము ట్రేడింగ్ సంబంధించి వీడియోలు చేస్తున్నాము. దయచేసి ఈ కాలం మేము చేయనందుకు సారీ చెప్తున్నాము. మనకు విషయం వచ్చేసి ఈ ట్రేడింగ్ ఐడియాస్ అనే దానికి ఒక పేరు మార్చాము. స్వామి వివేకానంద ఈజ్ ఆల్వేస్ స్మార్ట్, అది మన నేము. అది మీరు గమనించగలరని మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వీడియో వచ్చేసి పార్ట్ 7. ఇంట్రాడే ట్రేడింగ్ అంటే ఏమిటి, ఇంట్రాడే ట్రేడింగ్ అంటే ఏంటనేది మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాము. దయచేసి మన ఛానల్ ద్వారా అనాథల భాగ్యులకి మనం సహాయం చేస్తున్నాము. అది అందరూ గమనించి దానికి సంబంధించి మీరు ఈ వీడియోని షేర్ చేసి మాకు సహాయం చేయగలరని మేము భావిస్తున్నాము. ఇంట్రాడే ట్రేడింగ్ అంటే ఏమిటి అనేది తెలుసుకునే ముందు మనం చెప్పాం కదా, బిఫోర్గా 6 వీడియోస్, అదే 6 వీడియోస్ ఉన్నాయి. అవన్నీ 1 by 1 చూసుకుంటూ వస్తేనే దీని గురించి కొంత అవగాహన వస్తుందండి. దాని తర్వాత మీరు ఏదైనా చేసేదానికి అవకాశం, ట్రేడ్ చేసేదానికోసం అవకాశం ఉంటుంది. ఇంట్రాడే ట్రేడింగ్ అంటే ఏమిటంటే, ఇప్పుడు వచ్చేసి మనం కామన్గా వచ్చేసి ట్రేడ్ చేయడం ఎలా అనేది మనం కొన్ని చూసాం కదా. ట్రేడ్ చేయడం ఎలా అనేది ఫస్ట్లోనే ఇప్పుడు మీకు అన్నీ రావు, మనం బేసిక్స్ చెప్పుకుంటూ వస్తున్నాము. అది మీరు బాగా గమనించాలి. ట్రేడ్ అంటే ఎలా చేస్తారంటే, కామన్గా ఒక షేర్ని కొనడము, అది కొంతకాల వ్యవధి తర్వాత మళ్ళీ దాన్ని అమ్మడము, లేదంటే మళ్ళీ వచ్చేసి నార్మల్గా, లేదంటే లాంగ్ టైము అట్లానే పెట్టుకోవడము అనేది జరుగుతుంది అనమాట. అలా కాకుండా ఈ ఇంట్రాడే ట్రేడ్ అనేది ఏంటంటే, ఒకే రోజులో కొని అదే రోజులో అమ్మడం అనమాట. ఎగ్జాంపుల్ సవివరంగా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, ఇప్పుడు మనం షేర్ని కామన్గా అయితే కొందరు మంచి ప్రాఫిట్ కోసం ఏదైనా ఒక షేర్ని గమనిస్తూ ఉంటారనమాట. ఒక ఎగ్జాంపుల్ హెచ్సిఎల్, లేదంటే టెక్ మహీంద్రానో, లేకపోతే యాక్సిస్ బ్యాంకో, ఇలాగ అనేక షేర్లను గమనిస్తూ ఉంటారు. ఆ షేర్లను గమనిస్తూ ఉండడం అంటే అదేంటంటే, దాదాపు 1 నెల పాటు, లేదంటే ఇంకా కొంతకాలం వాళ్ళకి నచ్చినంత కాలం అబ్జర్వ్ చేస్తారు. అబ్జర్వ్ చేసి స్టాక్ మార్కెట్లో ఇవి ఎలా ట్రేడ్ చేస్తున్నాయి, వీటి యొక్క బలహీనతలు బలాలు ఎలా ఉన్నాయి అనేది గమనిస్తూ ఉంటారు. అవి ఏ సమయంలో ఎలా బిహేవ్ చేస్తున్నాయి ఆ స్టాక్స్ అనేది గమనించి, ఆ విధంగా నేను ఎగ్జాంపుల్ చెప్పాను, దాన్ని బట్టి మీకు నచ్చిన దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. ఆ విధంగా గమనించి దేనైనా ఒక షేర్ కొని అవి లాంగ్ టైంలో ఎలా ఉన్నాయనేది, అంటే ఓల్డ్ స్టేటస్ వస్తుందండి మనకు. స్టాక్ మార్కెట్లో ఏదైనా మీరు ఒక అప్లికేషన్ దించుకున్నారంటే, లేదంటే మీరు ఎన్ఎస్సి ఇండియాలోకి పోయినా కానీ మీకు ఓల్డ్ స్టేటస్ ప్రతి షేర్కి సంబంధించి 10 సంవత్సరాల బ్యాక్గ్రౌండ్ స్టేటస్ ఉంటుంది. నాకు తెలిసి ఈ 10 సంవత్సరాల మినిమం స్టేటస్ లేని షేర్ల మీద మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది అంత మంచిది కాదు, అంత గొప్ప ప్రాఫిట్లు కూడా ఉండవని నా అభిప్రాయం. ఎందుకంటే కనీసం 10 సంవత్సరాల పాటు మన భారతదేశంలో వ్యాపారపరంగా తన సంస్థను నిలబెట్టుకోలేని వ్యక్తి ఎక్కువగా, అంటే మంచి అనుభవం ఉండదని మా అభిప్రాయము. అలాంటి అనుభవం లేని వ్యక్తికి ఖచ్చితంగా జీవితంలో కానీ, లేదా స్టాక్ మార్కెట్ విషయంలో కానీ మంచి ప్రాఫిట్ని అందించే విధంగా అతను పాటుపడలేడు. అదేవిధంగా అట్ ద సేమ్ టైం అదే షేర్స్ మనం కొంటాం కాబట్టి మనకు అతనికి వచ్చే నష్టం కాకుండా ఆ నష్టం మన మీద కూడా వాటిల్లే అవకాశం ఉంది కనుక కనీసం మినిమంగా మనం ఆ 10 years స్టేటస్ అనేది చూస్తారనమాట. ఆ 10 years స్టేటస్ని చూసి అవి ఎలా ఉంది అనేది గమనించుకుంటూ షేర్లు కొని ఒక 6 నెలల కాలం ఉంచుకోవడము, 3 నెలల కాలం ఉంచుకోవడము, అలా ఉంచుకొని ఆటోమేటిక్గా ఆ షేర్ని దాని తర్వాత మీకు నచ్చినప్పుడు, అది ఎంతకాలం అనేం లేదు, ఎంతకాలం ఉంచుకోవచ్చు, అంతకాలం ఉంచుకున్న తర్వాత అమ్మేసుకోవచ్చు అనమాట. అది నార్మల్గా వచ్చేసి దీని లాంగ్ టర్మ్ను మీరు పెట్టుకునే కాలాన్ని బట్టి సమ్ టర్మ్ అని అంటారు. కాకపోతే ఇది ఎలా అంటే, అలా మనం చేసుకోవడమో జరుగుతుంది. కానీ ఇది అలా కాదండి. దీంట్లో వచ్చేసి ఇంట్రాడే ట్రేడ్ అంటే ఉదయం కొనేసి, వచ్చేసి మన ఇండియన్ స్టాక్ మార్కెట్ వచ్చేసి 9 గంటలకి ఓపెన్ అవుతుంది. 9 గంటల నుంచి 9:08 వరకు అది ఆటోమేటిక్ ప్రీవియస్ స్టాక్ అనేది రన్ అవుతుంది అనమాట. ఆ టైంలో మనము వన్స్ కొనడం కానీ అమ్మడం కానీ మాత్రమే చేయగలం. ఈ రెండు ఒకేసారి చేయలేము. ఎందువలంటే అప్పుడు హెవీ అప్లికేషన్ ఉంటుంది. కొంచెం ఒక రకంగా చెప్పాలంటే ఫ్యూచర్లో మీకు అర్థమవుతుంది ఈ విషయాలన్నీ, ఇప్పుడు మీకు చెప్పిన అర్థం కాదు. అందువల్ల దాని గురించి మనం ఇప్పుడు వివరించుకోవడం జరగదు. 9 గంటలకు స్టార్ట్ అయ్యి 9:08 వరకు నార్మల్ స్టాక్ అనేది ఆటోమేటిక్ అప్లికేషన్ ఉంటుంది. ఆ టైంలో ఒకవేళ కొనాలనుకున్నా కానీ కొనవచ్చు, లేదా అమ్మాలనుకున్నా అమ్మచ్చు. కానీ ఈ రెండిట్లో ఏదైనా ఒకటే జరుగుతుంది, రెండో జరగవు. దాని తర్వాత 9:08 నుంచి 9:15 వరకు ఆటోమేటిక్గా స్టాక్ ఫ్రీజ్ అవుతుంది. దాని తర్వాత
తర్వాత మళ్ళీ వచ్చేసి 9 గంటల 15 నిమిషాల నుంచి స్టాక్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి మనం కొనుక్కోవడం, అమ్ముకోవడం రెండు ఇంక ఏదో మనకు నచ్చినట్లు మనం ఎన్నిసార్లైనా మనం చేసుకోవచ్చును. దీంట్లో నార్మల్గా కొనేసి లాంగ్ టర్మ్ ఉంచుకోవచ్చు, లేదా మనం అమ్మేసుకోవచ్చు. కానీ ఒక రోజులో ఉదయం 9 గంటల 15 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3 గంటల 31 నిమిషం లోపు కొని అమ్మడాన్ని ఇంట్రాడే ట్రేడ్ అంటారు. ఇదండి ఇంట్రాడే ట్రేడింగ్ అంటే ఏంటో. దయచేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, లేదంటే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.